పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు పాటల్లో మహిమ పొందారు ప్రభువా. ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు అయా. ఈ ప్రార్థన కోడికలోనైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇదిగో మీ దాసుడిగా నీ పక్షముగా నిలువబడి అయా నీ మాటలు బోధించుటకు అయా మీరు నాలో ఉండి అయా మీ మాటలు బోధించుటకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మతో నైనా మమ్మల్ని నింపండి. వినిచి ఉండగా ప్రజల్లోకి నైనా దేవుని వాక్యము నైనా ప్రజల్లో ఫలించినట్టుగా సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన కూడి అయా నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మనవి చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చాలు, ఈ మాటని బైబిల్లో మనం చూడగలిగితే నిజమైన స్నేహితుడు. నిజముగా ఈ లోకములో స్నేహితులు ఉండొచ్చు, కానీ వారు కొంతకాలం వరకే మనతో ఉండగలుగుతారు. ఎంతకాలం వరకు? కొంతకాలం వరకు. కానీ ఈ స్నేహితుడంట, నిజమైన స్నేహితుడు, ఈ స్నేహితుడంట విడువక ప్రేమించే స్నేహితుడు. ఎందుకని ప్రేమిస్తాడు స్నేహితుడు? ఈరోజు బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే నిజముగా ఉండే స్నేహితులు వేరు, అబద్ధము చేసే స్నేహితులు వేరు. ఒకరోజు వివాహము జరిగింది ఒక జంటకి, కొత్త జంటకి వివాహము జరిగితే భార్య పాతకాలంలో అందరు నడిసేగా వెళ్ళేది, బస్సుల్లోగా గుర్ర బండ్లు లేకపోతే ఎడ్ల బండ్లు నడిచి. అయితే మార్గమున వెళ్తున్నారు భార్యాభర్తలు, కొత్తగా జంట వివాహమైంది. వివాహమైతే భార్యను వెంట పెట్టుకొని మాటలు చెప్పుకుంటా ఇద్దరు భార్యాభర్తలు నడుచుకుంటా వెళ్తున్నారు వాళ్ళ గ్రామానికి. వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక చిన్న అడవి దాటి వెళ్ళాలి అక్కడికి, వాళ్ళ గ్రామంలో. ఆ అడవిలో వెళ్తూ ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు. అనుకుంటున్నారంట, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని ఒకరికొకరు చెప్పుకుంటా జంటగా ప్రేమగా మాట్లాడుకుంటా వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఒక పులి వచ్చిందంట. ఏమొచ్చింది? పులి వచ్చింది. పులి రాంగల్నే యజమానుడు అప్పుడు దాకా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే త్వరగా వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏమో చెట్టు ఎక్కటం రాదుగా, ఏం రాదు, చెట్టు ఎక్కటం రాదుగా. తెలివిగా ఏం చేసిందంటే మెలకుండా చనిపోయినట్టు పడుకుంది. ఏం చేసింది? మెలకుండా చనిపోయినట్టు పడుకుంది. యజమానుడు ఆ పులి వచ్చి దాని చుట్టూ తిరిగింది. అబ్బో చనిపోయింది, మనం తినకూడదు అనుకుంది, వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత పులి వెళ్ళిపోయింది. యజమానుడు త్వరగా దిగొచ్చాడు. ఏమొక తెలివితేటలు లేకపోతే ఏమైపోయేది? చనిపోయేది. అంతేనా? ఇప్పుడు నిజంగా ఇది ప్రేమేనంటావా? చెప్పాలి, నిజమైన ప్రేమేనంటావా? నిజమైన ప్రేమ విడిచిపెట్టడం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా సంరక్షించి ఆమెతోనే ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏం చేస్తాడంట? విడిచిపెట్టి వెళ్ళిపోడు, మధ్యలో అర్ధాంతంగా వదిలిపెట్టిపోడు. మన స్నేహితుడంట, నిజమైన స్నేహితుడు విడువకంట ప్రేమిస్తాడు. ఈరోజు ప్రేమించే స్నేహితులను కోల్పోవటం చాలా కష్టమండి. బైబిల్లో మనం చూడగలిగితే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో, సామెతల గ్రంథంలోనే 27వ అధ్యాయం చూడండి ఒకసారి. 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5-6. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు, మేలును కోరి
స్నేహితుడు గాయములు చేయను. ఏం పెడతాడంట? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టి నొన్న మాటలు చెప్తారంట. మేలు కోరే స్నేహితుడంట అరే ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే నా స్నేహితుడు నష్టపోకూడదు, నా స్నేహితుడు లోగిళ్ళలో పడకూడదు, నా స్నేహితుడు ఇలాగుంటేనే క్షేమంగా ఉంటాడని అతని మేలును కోరేవాడు గనక బహిరంగంగా గద్దిస్తాడంట. ఒక్కొక్కసారి బహిరంగంగా గద్దించినప్పుడు ఏమనిపించిందంటే మనకి బాధ కలిగిద్దండి. ఏం కలిగిద్ది? బాధ కలిగిద్ది. బాధ కలిగితే నిజముగా మన మేలును కోరేవాడు బాధ కలిగిస్తే మనకు సంతోషమే. మన కీడును కోరేవాడు బాధ కలిగిస్తే, దేవుని వాక్యములో అదే రాయబడుతుంది, లోపల ప్రేమించువాడు కంటే. లోపల ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది, నేను ప్రేమిస్తున్నానయ్యా అంటారు, ఏమీ చేయరు, గమ్ముగా కూర్చుంటారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తా ఉంటారు, దేవుని కోసం ఏ పని చేయరు, దేవుని పనిలో ఏలు పెట్టలేరు. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని పనిని చేయటానికి ఇష్టపడతారు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్యము అదే మాట్లాడుచున్నది. లోపల ప్రేమించువాడి కంటే బహిరంగముగా గద్దించువాడే మేలు. మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకొనును. ఏం పెట్టుకుంటారంటే నొన్నని మాటలు చెబుతాడు, ముద్దైన మాటలు. పగవాడు ఏం చెబుతాడు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, టిఫిన్ చేయడానికి వెళ్తే ఆయన కూడా టిఫిన్ చేస్తానికి వచ్చాడు. బ్రదరు డబ్బులు ఇచ్చిన దాకా నొన్నని మాటలు చెప్పాడు, 27 లక్షలు ఇచ్చాము, ₹10 కాదు పావలా కాదు, ఎంత 27 లక్షలు ఇచ్చాము పొలం కొందామని. పొలం అది వివాదంలో ఉంది, డబ్బులు ఇవ్వంటేనేమో ఇస్తాను, ఇంకొక పొలం అమ్ముడు పెట్టిస్తాను, అది ఇది అని చెప్తున్నాడు బ్రదరు. ఇప్పుడు 2-3 నెలల బట్టి తిరుగుతున్నాము, రూపాయి కూడా లేదని చెబుతున్నాడు. మేలు చేరేవాడు ఇదిగో నున్నని మాటలు చెప్తున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడంట ఏదో ఒక సమాధానం చెప్పి పంపిస్తాడంట. 3 నెలల బట్టి 27 లక్షల రూపాయలు ఇచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఎందుకని? మేలు చేయాలని అనుకున్నారు, కానీ కీడే లమ్మటొచ్చింది. బైబిల్లో అదే రాయబడుతుంది, పగవాడు అంట లెక్కలేనన్ని ముద్దులు పెట్టి సంతోషకరమైన మాటలు చెప్తాడు. యేసు ప్రభు వారు అలాగ చేయలేదు. ఆయన ప్రేమ ఎలాగుంటుందంటే నిజమైన స్నేహితుడు కలిగినటువంటి ప్రేమ. బైబిల్లో 2 స్నేహితులు ఉన్నారండి, చాలా మంచివారు వాళ్ళు. దావీదు, యోనాతాను అని 2 స్నేహితులు కనపడతారు. చూద్దామా బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడతా ఉంటాయి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు యోనాతాను ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవాయే సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును, అప్పుడు దావీదునకు క్షేమమగునని నేను తెలుసుకుని ఎడలా నేను ఆ వర్తమానమును. చూడండి, దావీదుతో చెప్తున్నాడు యోనాతాను, మా నాన్న నీకు ఏదైనా తలపెట్టి చేస్తే, మా నాన్న ఏదైనా నీకు అనుకుంటే ఇదిగో నేను నీకు చెప్పకుండా ఉంటానా? చూడండి, బైబిల్ గ్రంథంలో 19వ అధ్యాయంలో అక్కడ రాసి ఉంటుంది, ఒకసారి మనం చదువుకున్నాం. 18వ అధ్యాయం చూడండి. అయితే 18వ అధ్యాయము మొదటి వచనం, దావీదు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయెను. ఎవరంటే వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులుగా భావించుకొని
వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అంట. ఎటువంటి స్నేహితులు అంటే వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఇతని మనస్సు అతని మనస్సుతో కలిసిందంట. బైబిల్ అదే చెప్తుంది. ఇదిగో మా తండ్రి నీకు ఏదైనా చేస్తే నేను చెప్పకుండా ఉంటానా అని యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు. ఈ స్నేహం ఎట్లాంటిదంటే దేవుడే వీళ్ళు స్నేహితులుగా మలిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎటువంటి మేలంటే ప్రాణమునంట చంపాలని సౌలు అనుకుంటుంటే యోనాతాను దావీదుకు మేలు చేయటానికి దొరికాడు. ఈరోజు మనకు కూడా ఎటువంటి స్నేహితులు ఉండాలంటే మనకు మేలు చేసే స్నేహితులు కావాలి. మన గురించి పక్కవారికి చెడుగా చెప్పుకునే వాళ్ళు కాదు. మన గురించి ఇదిగో ఎక్కిరి మాటలు పలికే వాళ్ళు కాదు. మన గురించి ఇదిగో నిజమైన స్నేహితులుగా భావించిన వారు ఎట్లా ఉంటుందంటే రహస్యమును దాచిపెడతాడు. ఆమె యేసు ప్రభు వారు నిజమైన స్నేహితుడు గనక మన అన్నీ కూడా ప్రభు దాచిపెట్టాడు ఇప్పాడు. దాచాడా? మనల్ని ఇప్పాడు ప్రభు, దాచిపెట్టాడు. ఎటువంటి ఏదైనా సరే ప్రభు అంటున్నాడు ఇదిగో మేలు చేరు స్నేహితుడు. చూడండి అక్కడ 2వ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం. యోనాతాను ప్రాణ స్నేహితుడుగా భావించెను, అతన్ని ప్రేమించెను. ఆ దినము అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. చాలండి. ఈ మాటలు మనం చూడగలిగితే యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఒకరిని విడిచి ఒకరు విడవలేక జీవిస్తున్నారు. ఈరోజు మన ప్రాణ స్నేహితులు ఎవరు అని అంటే యేసు ప్రభు తప్పకి ఎవరు లేరు. చాలామంది అనుకోవచ్చు నా స్నేహితుడండి అని అంటాం. కొంతమంది నిజంగా స్నేహితుడు ఎట్లా ఉంటాడంటే నష్టము జరిగినను, కష్టం వచ్చినను, ఎరుకులో ఉండినను నిజమైన స్నేహితుడంట విడిచిపెట్టి వెళ్ళిపోడండి. బైబిల్లో ఒక భార్యాభర్తల జంట ఉంది. కష్టం వచ్చింది, బలహీనతలు వచ్చినాయి, రోగం వచ్చింది, అన్ని బాధలు కలుగుతున్నాయి. వారు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరు కలిసి నివాసం చేస్తున్నారు శ్రమలో కూడా. అయితే ఒకరోజు శ్రమ కలిగినప్పుడు తన భార్యకి శ్రమంతా కలిగి బాధ కలిగి అనుకుందంట, నిజముగా మా ఆయన లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటానుగా అనుకుందంట. ఏమనుకుందండి? చివరి మూమెంట్లో అనుకుందంట, మా ఆయన లేకపోతే బాగుండు కదా అని అనుకుంది. వరే సాతానుడు బలి రేపాడు ప్రేమ. ఏమి ప్రేమయ్యా ఇదంటే సాతాను ఆమెలోకి జొరబడి తన భర్తను గురించి అంటుంది, ఎంత బాధ అనుభవిస్తున్నావు, ఎంత కష్టమును అనుభవిస్తున్నావు, ఎంత బలహీనతలో ఉన్నావు, ఇదిగో నీవు దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని అంటుంది యజమాని. దేవుడు వల్ల ఆయన అంటాడు, అమ్మా మనం ఎందుదాకా శ్రమలు పడ్డాం, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, అందరూ చనిపోయారు, మన స్నేహితులందరూ విడిచిపెట్టారు, వాళ్ళు ప్రాణ స్నేహితులు అనుకున్నాం మనం. యోబు స్నేహితులు యోబును విడిచిపెట్టి యోబును దూషించారు, వారు నిజమైన స్నేహితులేనంటావా? యోబునంటారు, ఏమయ్యా యోబు ఇన్ని శ్రమలు పడుతున్నావు, దేవునికి ఏదన్నా ఘోరమైన పాపం చేశామేమో. యోబు స్నేహితులు యోబు గురించి అంత తెలుసండి. యోబు అన్ని సంగతులు తన స్నేహితులకు చెప్తారు. యోబు అన్ని విషయముల్లో దేవునికి ఇష్టకరంగా నడుచుకున్నాడు. స్నేహితులే యోబుని దూషించారు, ప్రాణ స్నేహితులు అనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రాణ స్నేహితులు అనుకునే వారు కూడా దూషిస్తారండి ఒక్కొక్కసారి. అదే బైబిల్ చెప్తుంది. దేవుడు వల్ల ఆయన అంటాడు, అమ్మా మనం ఎందుదాకా శ్రమలు పడ్డాం, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, అందరూ చనిపోయారు, మన స్నేహితులందరూ విడిచిపెట్టారు, వాళ్ళు ప్రాణ స్నేహితులు అనుకున్నాం మనం. యోబు స్నేహితులు యోబును విడిచిపెట్టి యోబును దూషించారు, వారు నిజమైన స్నేహితులేనంటావా? యోబునంటారు, ఏమయ్యా యోబు ఇన్ని శ్రమలు పడుతున్నావు, దేవునికి ఏదన్నా ఘోరమైన పాపం చేశామేమో.
యోబు స్నేహితులు యోబు గురించి అంత తెలుసండి. యోబు అన్ని సంగతులు తన స్నేహితులకు చెప్తారు. యోబు అన్ని విషయముల్లో దేవునికి ఇష్టకరంగా నడుచుకున్నాడు. స్నేహితులే యోబుని దూషించారండి. ప్రాణ స్నేహితులు అనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రాణ స్నేహితులు అనుకునేవారు కూడా దూషిస్తారండి ఒక్కొక్కసారి. అదే బైబిల్ చెప్తుంది. చూద్దాం బైబిల్ గ్రంథములో మరి 20వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 17, 16, 17 వాక్యాలు చదువుకున్నాం. యోనాతాను దావీదునకు ప్రాణ స్నేహితుడిగా ప్రేమించెను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. చాలండి, ఈ మాటను మనం చూస్తే వీడు ఒక ప్రేమించేవాడు ప్రమాణపూర్వకంగా, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను. యోనాతాను మనస్సు ఎటువంటిదంటే క్షేమమును కోరేవాడు, కీడును కోరండి. నిజమైన స్నేహితుడు ఎటువంటి వాడంటే క్షేమమును కోరతాడు. యేసుక్రీస్తు వారు కూడా మనుషులందరూ క్షేమమును కోరాడు, కానీ అందరూ నశించిపోవాలని యేసు ప్రభు ఎప్పుడు అనుకోలేదు. అనుకున్నాడా? యేసు ప్రభువులో ఒక ప్రేమ ఉంది. ఆయన స్నేహము చేయటం మొదలు పెడితే బైబిల్లో ఆదికాండం ఒకసారి చూడండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. లేకపోతే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏందంట? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడే ఇక్కడ పలుకుతున్నాడండి. నా స్నేహితుడు అబ్రహాము. అబ్రహాముకు చెప్పకుండా నేను ఏ పని చేయనని చెప్పాడు దేవుడు. ఈరోజు మన స్నేహితుడు మనకు చెప్పకుండా కొన్ని కార్యాలు చేస్తాడు. దేవునికి స్నేహితుడుగా మలచబడ్డాడంట అబ్రహాము. అబ్రహాముతో చెప్పకుండా దేవుడు ఏ పని చేయలేదంట. ఎందుకనంటే స్నేహితుడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, దేవుడు అతనితో సహవాసము చేస్తున్నాడు. ప్రతిదీ కూడంట స్నేహితుడికి చెప్పినట్టుగా అబ్రహాం వెళ్ళి దేవునికి చెప్పేవాడంట. ఎందుకనంటే నిజమైన స్నేహితుడు గనకని నమ్మాడు దేవుడు. అందుకే అక్కడ దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు సంతానం అంటే ఇప్పుడు అబ్రహాము సంతానము. చాలా మంది అనుకోవచ్చు, నేను ఎక్కడ నా ఉనికి ఏదని అనుకుంటే దేవుని వాక్యమే చెప్తుందండి మన ఉనికి అబ్రహాము సంతానం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడు, నేను విడిచిపెట్టను నా స్నేహితుడిని. ఈరోజు మనము కూడా స్నేహము చేయాలి. ఎవరితో? లోకముతోనా దేవునితోనా? దేవునితో సహవాసము చేసిన వాడు ఎప్పుడు సిగ్గుపరచబడ్డు, మనుషులతో సహవాసము చేసిన వాడు వెక్కిరి పాలవుతాడని బైబిలే చెప్పింది. దేవునితో సహవాసం చేసిన అబ్రహాము అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవునితో సహవాసం చేసిన అబ్రహాము అన్ని జనుల్లో ఇదిగో దీవించబడేటట్టుగా దేవుడు చేశాడు. దేవునితో సహవాసము చేసిన అబ్రహాముని దేవుడంట అనేకమైన వాటి మీద అబ్రహామును దీవించటం మొదలుపెట్టాడు. ఎందుకని అబ్రహాముని అలాగ దీవించి ఆశీర్వదించాడంటే అబ్రహాం అంట దేవుని నమ్మాడు, నమ్మిన వాడు స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాదు,
చేసినవాడు కాక బహుమేలు చేయువాడు గనక రాజా, నీవు అతని విషయములో ఏ అపాయము చేయకుండా ఉందువు గాక. అతడు తన ప్రాణమును తెగించి ఫిలిష్తీయులను చంపగా యెహోవా ఇశ్రాయేలు అందరికి గొప్ప రక్షణ కలగచేసెను. ఇది యెహోవా చూసి సంతోషించును కదా. ఏం చేశాడంట? సంతోషము. చదువు కింద వచ్చిన నిష్కారణముగా దావీదుని నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీ యొద్దకు పాపము చేయుదునని మనవి చేయగా సౌలు యోనాతానుతో చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపవలనని ప్రమాణము చేసెను. ఎవరండి ఇతను? సౌలు. సౌలు వెంటాడి చంపాలనుకుంటున్నాడు. సౌలు కుమారుడే యోనాతానండి. యోనాతానే దావీదుకి ప్రాణ స్నేహితుడు. తండ్రి ఏమో వ్యతిరేకంగా లేచాడు, కుమారుడేమో సహాయం చేయటం మొదలుపెట్టాడు. దేవుని వాక్యములో రాయబడుతుంది, నిజమైన స్నేహితుడుగా భావించుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, గాయములు రేపినా సరే, మన పుండులు రేపినా సరే, నిజమైన స్నేహితుడంట విడిచిపెట్టడు. చూడండి, బైబిల్ గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న 2వ వచనం ఒకసారి. సామెతలు సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక. మొదటి వచనం చదువుకున్నాం. మొదటి వచనం, దావీదు సౌలుతో మాట్లాడినప్పుడు యోనాతాను తన హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితుడుగా భావించి అతన్ని ప్రేమించెను. ఏ స్నేహితుడు అంటండి? ప్రాణ స్నేహితుడు. ఈరోజు నీకు కూడా ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడండి. నువ్వు అనుకోవచ్చు, నాకెవరు లేరు కాండి స్నేహితుడు అంటే, యేసుక్రీస్తు వారితో నువ్వు సహవాసము చేస్తే ఆయన నీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. 3-4 వచనాలు చదవండి ఒకసారి. 4-3 వచనం. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించి అతన్ని ప్రేమించుచు యోనాతాను తనతో నిబంధన చేసిన మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి ఎవరికిచ్చాడండి? ప్రాణ స్నేహితుడు. ఇదిగో సహాయము చేస్తాడండి. ఏం చేస్తాడంట? ప్రాణ స్నేహితుడు సహాయాన్ని చేస్తాడు, కానీ ఇదిగో సహాయం పొందుకొని మరిచిపోడాడు. దావీదుకి విల్లు లేదు, నడికట్టులు లేవు, కత్తి లేదు. ఇవన్నీ సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకి ఇస్తున్నాడు. ఇదిగో నాయనా, నువ్వు యుద్ధానికి వెళ్తానికి కావాల్సి వస్తే ఇదిగో వీటిని తీసుకొని ధరింపజేసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళొచ్చని తన ఇచ్చాడంట దావీదుకి. ఆమేన్. ఈరోజు బైబిల్లో రాయబడుతున్న స్పష్టంగా మనం చూడగలిగితే, నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడంట ఇదిగో సహాయము చేస్తాడే కానీ సహాయము చేయకుండా ఉండడు. యేసుక్రీస్తు వారు కూడా నిజమైన స్నేహితుడు. బైబిల్లో స్పష్టంగా రాయబడుతుంది, ఒకరోజు యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక వ్యక్తి యేసు ప్రభు వారు వెళ్తున్నాడని చెప్పి దారి పక్కన కూర్చొని గుడ్డితనముతో బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ అయ్యా భిక్షాటన చేస్తున్నాడు. ప్రభు అయ్యా ఎవరైనా దానము చేయండి అని అడుక్కుంటా ఉంటుంటే అందరు అంటున్నారంట, చాలా మంది గుంపుగా వెళ్తున్నారంట. చాలా మంది గుంపుగా వెళ్తుంటే అక్కడ అడుగుతున్నారంట, ఎవరు వెళ్తున్నారు? ఎంతమంది జనసమూహం వెళ్తున్నారు, ఎంతమంది కూడా ఎవరు మాకు సహాయం చేయట్లేదు, ఎవరో వెళ్తున్నారు గొప్పవాడు అని అనుకున్నాడంట. అనుకొని ఆలోచన చేసి ఆయన అడుగుతున్నాడంట, అయ్యా ఎవరు వెళ్తున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడు అయ్యా. ఆయన కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తుంటే ప్రభు అక్కడంట ఆగి వెనక్కి తిరిగి చూశాడు.
యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, వచ్చి అడుగుతున్నాడు, నాయనా నీకేం కావాలి? అయ్యా, ఇన్ని రోజులు నేను గుడ్డితనంతో బాధపడుతున్నాను, ఇన్ని రోజులు నేను ఇదిగో కళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నాను, నాకు సహాయం చేయ్యా, నాకు కళ్ళు వచ్చేటట్టు సహాయం చేయి, నీ అమ్మడు వస్తానని యేసు ప్రభువుని అడగటం మొదలు పెట్టాడు అతను. ఆమేన్. ప్రభుని అడుగుతున్నాడు. ప్రభుని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు ఇదిగో నీ కళ్ళు కావాలని అడుగుతున్నావుగా. యేసయ్య అన్నాడు, అతను కళ్ళు మీద చేతులు పెట్టి ఊరకట్ట ప్రార్థన చేశాడు. వెంటనే ఆలస్యం లేదండి. ఇతను నిజమైన స్నేహితుడు, దావీదు కుమారుడా అని కేకలు వేసినప్పుడు ఆగి మరి వచ్చి స్వస్థపరుస్తున్నాడండి ప్రభు. ఇతను సహాయము చేసేవాడు, ఇతడు అనేకులకి మేలు చేసేవాడు. ఈ స్నేహితుడు ఎటువంటి వాడంటే నిజమైన స్నేహితుడు. ఆమేన్. అతడు స్వస్థత పొందుకున్న తర్వాతంట ప్రభువుని వెంబడించటం మొదలు పెట్టాడు. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నామంటే ప్రభువుని వెంబడించాలి. లోకములో అన్నిటినీ వెంబడించిన వారు నష్టపోయారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థమే అని చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అతను అన్ని విషయముల్లో చెప్పగలిగాడు, ఇదిగో నా ప్రభు నా కొరకు మేలు చేశాడు. అన్నిటిని వ్యర్థం అనుకున్నాడు, వ్యర్థం అనుకుని అతనే వ్యర్థమైపోయాడు లాస్ట్కి. ఆత్మీయ జీవితంలో ఒక మంచి పోరాటము లేదు. చివరి దినాల్లోకి వచ్చేలేకే తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు వాక్యము చెప్తుంది, ప్రభు మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు, ఆయన నిజమైన స్నేహితుడంట. ఆమేన్. ఏ స్నేహితుడు అంటే అతను నిజమైన స్నేహితుడు. విడువక ప్రేమిస్తాడు, విడిచిపెట్టడు. అందరూ విడిచిపెట్టొచ్చండి. ఈ గురుడివాడు అందరూ విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, రక్త సంబంధికులు విడిచిపెట్టారు. భిక్షాటన చేసుకుంటే వ్యక్తులకి యేసయ్యను దర్శించిన తర్వాత యేసు ప్రభువుని వెంబడించి నడవాలని ఆశపడ్డారండి వారు. చూడండి బైబిల్ గ్రంథంలో మరి ఒక వచనాన్ని చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఏందంట? ప్రేమ అనేకమైన పాపములను కప్పివేసిందంటండి. ఎదుటివారి గురించి ఎత్తి మనం చెప్తున్నామంటే మనలో ప్రేమ లేదు. ఎదుటివారి గురించి మనము పక్కన వాళ్ళకి విమర్శిస్తున్నామంటే మనలో దేవుని ప్రేమ లేదు. సాతాను ప్రేమ పనులు చేస్తున్నట్టే. సాతాను ప్రేమ ఎటువంటిదంటే లోకము స్నేహము చేసిద్ది. అందుకే ఇక్కడ పేతురు ఒక భక్తుడు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తే, ఇదిగో ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. యేసు ప్రభు వారు నిజమైన ప్రేమ. యేసు ప్రభు అదే చెప్పాడు, నేను లోకమును ఎంతో ప్రేమించను. ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, యేసు క్రీస్తు వారు లోకములోనికి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎటువంటి ప్రేమ అంటే ఆదాయపడి అడిగాడు అతను. యేసయ్య అన్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పాల పిలాతు దగ్గర యేసు ప్రభు. సిలువ మీద దొంగ అడిగితే, సిలువ మీద వేలాడుతున్న శ్రమపడి మరణానికి అప్పగించబడుతున్న వాడు అడిగితే యేసు ప్రభు నోరు తెరిచి సమాధానం చెప్పాడు, ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఈ రోజు ఉంటావని యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్. పిలాతుకు సమాధానం చెప్పలేదు యేసు ప్రభు, శాస్త్రులకు చెప్పలేదు, పరిసయ్యులకు చెప్పలేదు,
యేసు ప్రభు ఒక పాపి రక్షించబడాలని తన నోరు తెరిచి మరి సమాధానం చెప్పాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆమేన్. చూసారా, ఒక పాపి కోసము ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పాడు. నీవు నాతో పాటు ఉంటావని యేసయ్య చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి. శాస్త్రులకు చెప్పలేదు సమాధానం, ఇదిగో పిలాతుకు చెప్పలేదు సమాధానం, ఫరోకు చెప్పలేదు సమాధానం, ఇదిగో కైఫాకు చెప్పలేదు సమాధానం. యేసు ప్రభు వారు యేసయ్య ఎవరికి సమాధానం చెప్పాడంటే, ఒక పాపి అయినా, ఒక దొంగ అయినా, ఒక పాపాత్మలో నశించిపోతున్న వ్యక్తి కంట యేసయ్య సమాధానం చెప్పాడు, నీవు నాతో కూడా ఉంటావు. నీ కొరకు నా కొరకు ఆయన మాట్లాడాడండి. ఆయన రక్షణ పొందాలని, ఆయన విమోచించబడాలని, ఆయన విమోచన క్రైదనముగా మార్చబడాలని, నిజమైన స్నేహితుడిగా అతడు నాతో పాటు పరదేశంలో ఉండాలని, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత శ్రమపరచబడినా సరే, ఎంత ముళ్ళ కిరీటం పెట్టి నొక్కినా సరే, ఆయన చేతుల్లో మేకులు కొట్టినా సరే, ఆయన పాదముల్లో మేకులు దిగగొట్టినా సరే మౌనముగా భరించి అతనికి సమాధానం ఇచ్చి పరదేశంలో చేర్చుకున్నాడు. ఆమేన్. అదండి ప్రేమ. అది నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన ప్రాణమును పెట్టుటకు వచ్చాడే గాని ప్రాణములను తీటుకు కాదు. ఇదిగో మనల్ని ఎగతాళి చేయటానికి కాదు. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు మన స్నేహితులు కాదండి. యేసు ప్రభువే మనకు నిజమైన స్నేహితుడు. ఆయనే మన కొరకు తన ప్రాణమును వెలగా వెలచెల్లించాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, మన స్నేహితుడి కొరకు నువ్వేం పని చేశావు? ఆయనకు మేలు చేస్తున్నావా? పరిచర్యకి ఆయన సంఘములో నిలిచి ఉన్న నీవు అనేకులకు మేలుకరమైన మాటలు చెప్తున్నావా? లేకపోతే మేలు లేక కీడులోనికి తీసుకెళ్ళిపోతున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? బ్రద్దలు చేయబడుతుందా? ఇదిగో మిషనరీలు మన కోసం ప్రాణం పెట్టారండి. తోమా యెరూషలేములో నుంచి భారతదేశానికి వచ్చాడు. మనం నశించిపోకూడదని, మనం ఇదిగో దేవుని సంఘములో నిలిచి ఉండాలని, మనం ప్రభువు చేత ఇదిగో నడిపించబడాలని తోమా భారతదేశానికి వచ్చాడండి. యేసయ్య మన కొరకు తోమాని పంపించాడు. ఆమేన్. మర్చిపోలేదండి భారతీయులు. యేసు ప్రభు మర్చిపోయాడా? అన్ని దేశాలకు వేరు, భారతదేశానికి తన ప్రియ శిష్యుడైన తోమాని పంపించాడు. ఎందుకంటే నశించిపోతున్నారు భారతీయులు. ఆయన ప్రేమ చేత ప్రేమించి తోమాని పంపించారు. తోమా ప్రార్థన చేసుకుంటుంటే ఎక్కడ మద్రాసులో ఒక ఈట తీసుకొని తోమాను పొడిచి చంపేశారండి మతోన్మాదులు. క్రీస్తు శకము 2019 క్రీస్తు శకము 59-60 సంవత్సరంలోనే యేసు క్రీస్తు వారిని ఇదిగో తన ప్రియ శిష్యుడైన తోమాని పొడిచి చంపడం జరిగింది. క్రీస్తు శకములో చంపబడ్డాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. మరి నీవు రక్షించబడ్డావు, ప్రభువులో బాప్తిసం తీసుకున్నావు, సంఘములో చేర్చబడ్డావు, నిజముగా ప్రజలను ప్రేమించేవాడు అయితే విజ్ఞాపన ప్రార్థనలో నీవు ఉంటావు. సంఘమును ప్రేమించేవాడు, ప్రజలను ప్రేమించేవాడు, దేశాన్ని ప్రేమించేవాడు విజ్ఞాపన చేయడానికి వస్తాడండి. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పటికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. చేతులు చాచి అడుగుతున్నాడు. ఆయన కలువరి సిలువలో చేతులు చాచి అడుగుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. లోకముతో స్నేహము చేసి వైరం పోయి పాపములో చిక్కుబడిపోతున్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు వారే చెప్పాడు. విశ్రాంతి లేని ప్రజలు, పాపములో మగ్గిపోతున్న ప్రజలు, లోకమును విడిచిపెట్టలేని ప్రజలు ప్రభు యొద్దకు వచ్చిన వారు దొంగలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, త్రాగుబోతులు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు. సౌలు ఎవరండి? అనేక మందిని కత్తులు తీసుకొని పొడిచి నరికి చంపిన వ్యక్తి సౌలు.
యేసయ్య సౌలుని పౌలుగా మార్చి దేవుని కొరకు నిలువ పెట్టాడండి. అంతకులు మార్చబడ్డారండి, దొంగలు మార్చబడ్డారు. ఇంకా నీవు నేను మార్చబడకపోతే రేపు శిక్షలో ఉంటావు, ఆ అగ్నిలో వేయబడతావు. ఆ అగ్ని కాలుతూ ఉంటుంది. ఇదిగో అక్కడి నుంచి ఎవరు విడిపించడానికి కుదరదు. ఒకవేళ విడిపించాలని ఎవరన్నా స్నేహితుని పిలిచేవరకు వాడు నిన్ను చూస్తాడే గాని ఆ కాలవ దాటి అవతలకి రాలేడు. అగ్నిలో కాల్చబడుతూ ఇదిగో ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ అయ్యో అయ్యో వేదన, అయ్యో మంటలు, అయ్యో కాలిపోతుందని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. శ్రమపరచబడక మునిపే మనం విడిపించబడటానికి శరీరములో ఉన్నప్పుడే, విమోచించబడినప్పుడే ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను ప్రార్థన చేసుకొని మరి ప్రార్థనా కొడుకుని ప్రారంభించుకుందాం, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. ప్రభు చిన్న వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, ఈరోజునైనా వాక్యము చేత మా అందరితో మాట్లాడావు. నిజమైన స్నేహితుడంట ఎవరు? దావీదు తన ప్రాణమును కాపాడుటకు యోనాతాను స్నేహితుడిగా మలచబడ్డాడంటయ్యా. ఈరోజు నాకు స్నేహితులు ఎవరున్నారు? లోకములో నిజమైన స్నేహితులేనా నేను స్నేహము చేసేది? అవసరానికి వాడుకునే వాళ్ళ, అవసరానికి నాయనా దేవుని పనిని నిర్లక్ష్యపరిచేవారా? నేను దేవుని స్నేహము చేస్తే లోకముతో స్నేహము చేయలేను. దేవునితో స్నేహము చేయవాడు లోకముతో స్నేహము చేయడంటయ్యా. నేను నీతో సహవాసము కలిగి ఉండటకు సహాయము చేయండి. నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడంట, నిజమైన స్నేహితుడు మేలు కోరటాడంటయ్యా. నిజమైన స్నేహితుడు ఏమి దాచుకోకుండా ఇస్తాడంటయ్యా. నిజమైన స్నేహితుడినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తాడని చెప్పావయ్యా. అవును, నిజమైన స్నేహితుడివయ్యా నీవు. నీ కొరకు నేను వచ్చి ఉన్నాను, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. వాక్యం విన్న బిడ్డల ప్రభు, మేము ఎవరితో సహవాసము చేస్తున్నాము? లోకముతోనా, మనుషులతోనా, లోక ఆశలతో తిరిగే వారితోనా, మేము దేవుని ప్రజలతోనా? మమ్మల్ని మేము పరీక్షించుకునేటట్టుగా, నీ ఎదుట నిలువబడేటట్టుగా సహాయము చేయండి. వాక్య విన్న బిడ్డలు నీ వాక్యానికి లోబడేటట్టుగా సహాయం చేయండి అయ్యా. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో ఫలించి నిజమైన స్నేహితుడితో నేను స్నేహము చేసేటట్టుగా సహాయము చేయండి. అబ్రహాము నిజమైన స్నేహితుడని మీరు చెప్పారు. నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఏ పని చేయనని చెప్పాడయ్యా దేవుడు. అయ్యా, అబ్రహాము నిజమైన స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఈరోజునైనా నేను నీతో నిజమైన స్నేహితుడిగా మలచబడేటట్టుగా సహాయము చేయండి. లోకముతో కాకుండా, పాపముతో కాకుండా క్రీస్తుతో నేను సహవాసము చేసినట్టుగా సహాయము చేయి. నా స్నేహితుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా ప్రాణం పెట్టిన నా యేసు కొరకు నేను నమ్మకమైన సాక్షిగాను, సాక్షిరాలుగాను జీవించినట్టుగా బిడ్డలందరినీ సిద్ధపరచమని, రాలేని బిడ్డల ప్రభువా మరొక వారం వచ్చినట్టుగా సిద్ధపరచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడైన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.